పైన చెల్లి పరిమాణ విలపడే పండాము 5 అట్టపడి అట్లా నాకు చేస్తాడు ఎరగల అట్టపడాలి అయిపోయింది అవసరం లేదు ఈ పరిశుద్ధమైన నామానికి వివాహం అనేటికంటే వివాహం అనేది 4 అక్షరాలతో కూడినటువంటి వివాహాన్ని యువనైన కూడినటువంటి సహోదరులందరూ ఐక్యం చేసి ఈ విడిగా నేను చెందుకుంటున్నాను కాబట్టి నైనా ఈ కాదు మాదిరి తత్వం మీరు అంతా మీరే పరిశుద్ధ నామములో బిడ్డ ఆరోగ్యమందు ధ్యానమందు వయస్సు పెద్దల దయందు నీ దైవతను సాయం చేయండి సమస్త కార్యక్రమ మర్యాదగా క్రమంగా జరిగించి మీరు మహిమ ఘనత ప్రాపదమని యేసునామములో ప్రార్థిస్తున్నా పరమ తండ్రి తండ్రి పదయా కుమార శుద్ధాత్మ నిత్యము తోడై నడుపుతున్నారు మీరు మీరు లేగాలండి
హలో ఫోటో తీసుకున్నారు వేసిన ఓకే అసలు నువ్వు అది ఐడియా ఉందా లేదా అలాగే అలా చేయండి చాలా చెప్తాను అప్పుడు వచ్చింది సరేనమ్మా ఇలా చూడాలమ్మా ఇలా చూడ ఓకేనమ్మా ఏమండి మీరు పల్లెని తీయాలండి అది ఇదిగోతండి నేను ఈ మంచి దినమంది సమయంలో మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు వందనాలు. ఇగో పెళ్లి కుమార్తెగా తయారు చేసిన బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇగో తండ్రి ఈ దినం పెళ్లి కుమార్తెగా నన్ను అలంకరించబడినందుకు వందనాలు తండ్రి. రేపు జరిగే పరిశుద్ధ దేవాలయంలో కూడా మీ హస్తం కంచి కాపాడించి వాతావరణం మీ స్వాధీనించుకుని ప్రతి బిడ్డ చుట్టూ కంచి కాపాడించి ఏ శోధన పీడలు ఎక్కడ సహాయం తెచ్చండి. వివాహం అన్నింటిలో తండ్రి ఘనమైన తండ్రిని స్తోత్రాలు నాయన ఆ ఘనత నాన్న ప్రతి బిడ్డ మీద సహాయం తెచ్చండి. వరుడిగా వచ్చే కుమారుడి మీద వదిలిగొండే బిడ్డ మీద మీ అవస్థ కంచి కాపుతలించి నాయన ఆది నుండి అంతవరకు మీరే నాయకుడిగా తండ్రిగా యజమానుడిగా ఉండి సహాయం తెచ్చి ఇదిగో తండ్రి ఇక్కడి నుంచి మరి నాయన ఆ గృహాన్ని తీసుకెళ్తుండగా కూడా ఏ శోధన పీడ లేకుండా మీరు సహాయం తెచ్చేసి నడిపించి దీవించి బలపరచుకొని మీరే మహిమ గంట ప్రభావాలు పదమని ఏ సత్పరిశుధనం ప్రార్థనడి వేడుకుంటున్నాం తండ్రి. కొద్ది నాకు క్రాస్గా తిరగండి కొంచెం ఇలా తిరగండి మెల్లిగా చూడండి నేను బట్టి నువ్వు మూవ్ అయిపో మామూలుగా అంతే. ఓకే సృష్టించి ఉండలేదు, జతగా సృష్టించాడు. ఎలా జతగా సృష్టించాడంటే వాక్యం చదువుతున్నానండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చెప్పున నరులు చేయుదము, వారు సముద్రపు చేపలు ఆకాశ పక్షులు పశువులు సమస్త భూమిని వేద ప్రతి జతులు. దేవుడు తన స్వరూపమందు నరుడుగాను వారిని సృజించాడు. హల్లెలూయా. ఎలా సృజించాడండి? స్త్రీగాను పురుషుగాను ఇద్దరిని కలిపి సృష్టించాడు మొట్టమొదట. అప్పుడు సృష్టించిన తర్వాత నరుడు ఇలాగా ఒక్కడే ఉండిపోవడం ఆయన చేశాడు. అదే అనమాట. వివాహం అనేది ఈ రోజు చేతనే అంటారు కదా పెద్దలు. భార్య రాగానే పెండం చేదైపోయింది, పెండం అమ్మో బంగారం అయిపోయింది, తల్లి చేదైపోయింది. ఎందుచేతంటే అసలు రహస్యం ఏంటి? తన ఎముక, ఆ ఎముకను కూడా జతపరుస్తున్నాం ఈ పరిస్థితుల్లో. అందుచేత వివాహం అనేది ఎప్పుడు కూడా విడివిడిగా ఉండేవాడిని ఒకటి చేసి హత్తుకుని ముడివేసేటువంటి వివాహాన్ని 4 అక్షరాలతో విభజింపబడింది. మరి ఆ వివాహ కార్యాన్ని మొట్టమొదటి అలా చూడండి. ఓకే అమ్మ కొంచెం పక్కన అనుకున్నామా కొంచెం మీరు అలా వెళ్తుండండి. ఒకసారి
పైకి ఎక్కుండి పెళ్లి గురించి చేస్తాం సాంగ్ రెండు సార్లు రికార్డింగ్ చేయండి సాంగ్ సార్ చాలే హలో హలో ఓకే హలో వేసారా వేసారా ఓకేనండి నా నామమున నీ సంతోషము మాకు కనబడినట్లు లేకపోతే అక్కడ వస్తేనా అయిపోయింది సమస్తమును వేసిన దేవుడు తండ్రి మరి నీ దైవ సేవకులు అయిన రెవరెండ్ మాస్టర్ సైమన్ గారు కుమార్తె విషయంలో ఆ యొక్క వివాహ కార్యక్రమానికి ముందు ప్రభా ప్రధాన కార్యక్రమం చేయడానికి దేవాదీవ మమ్మల్ని ఏర్పాటు చేసే అందుని బట్టి నీకు స్తోత్రాలు. దేవ ఏ విషయంలో ఏ విధమైనటువంటి ఆటంకములు కలగకుండా ఈ ప్రధాన కార్యక్రమం అంతట్ను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అలాగే వివాహ కార్యక్రమాన్ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇప్పుడు జరగవలసినటువంటి కార్యక్రమమును తండ్రి నీ యొక్క ఆధీనంలో నీవు జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు నీవే పొందమని అయినా పెండ్లి కుమారుని తరపున వచ్చినటువంటి అతిథులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవవారు తెచ్చినటువంటి ఆ యొక్క వస్తువులన్నింటినీ ఆశీర్వదించండి. క్రమముగాను మర్యాదగాను ఆయన జరగగలవుడు సహాయం చేయమని ఈ ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రార్థనకు తగిన ప్రతిఫలం దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Bala
స్తోత్రాలు. దేవుని నామానికి మహిమ కలుగు. లాబానును బెత్తివేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము ఏమైతే అవునని గాని ఇదిగో రెబ్కాని ఎదుటున్నది ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఆదికాండం 24 వచ్చే 50 వచ్చిన చదువుతున్నాను. ఇదిగో రెబ్కాని ఎదుటున్నది ఆమెను తీసుకొని పొమ్ము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమెని యజమాని కుమారునికి భార్య అగును కాకని చేసెను. తరువాత సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చెను. మరియు అతడు ఆమె సహోదరుని తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితో కూడా ఉన్న మనుషులు అన్నపానములు పుచ్చుకొని అక్కడ రాత్రి అంతా మన కొరకు దీవించిన గాక. పాస్టర్ మరి రెవరెండ్ సైమన్ గారి కుమార్తె మరి ఎస్తేరు విషయంలో మరి ప్రధాన కార్యక్రమం నిమిత్తమై పెళ్లి కుమారుని తరపున వస్తువులు తీసుకొచ్చారండి. ఆ పెళ్లి కుమారుని తరపున తీసుకొచ్చినటువంటి వస్తువులు మరి వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏమేమి వస్తువులు తీసుకొచ్చారో అవన్నీ చెప్పండి. చెప్పండి. నిలబడండి ఒకసారి, నిలబడి ఎక్కడ నుండి వచ్చారు, పెళ్లి కుమారుని పేరు, తండ్రి పేరు, ఎవరు కూడా తీసుకొచ్చారు వస్తువులు. పెళ్లి కుమారుని తండ్రి పేరు, పెళ్లి కుమారుని తండ్రి పేరు, పెళ్లి కుమారుని పేరు అదే ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వస్తువు తీసుకొచ్చారు పెళ్లి కుమార్తె పేరు నుంచి. స్వీట్ కూడా తీసుకొచ్చామండి. కొబ్బరి బొండాలు కూడా బంగారు వస్తువు బంగారు వస్తువు కూడా తాడు తీసుకొచ్చారు. చూపించండి, తీసుకొచ్చి చూపించారు. మరి వీడియో ఉన్న వాళ్ళందరూ కనిపించారు కదా. పెళ్లి కుమార్ తరపున వస్తువులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. పెళ్లి కుమార్తె తరపున వస్తువులు ఇస్తారు, కుమార్తె తల్లి తండ్రి చూపించండి. తరపున ఎవరైనా పెద్దలు ఎవరైనా పెళ్లి కూతురు తరపున రండి, వస్తువులు తీసుకోవడానికి. ఏంటండి ఏం తీసుకొచ్చారండి? బంగారు వస్తువులు తీసుకొచ్చారండి. బాబు చూసావా? అలా తీసాను. వస్తువుల గురించి మన మధ్య మాట్లాడకండి, పని మూసుకుంటాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వివాహము కార్యక్రమంలో, ఈ ప్రధాన కార్యక్రమంలో ప్రభువా మరి సమయం ఇచ్చారు, అందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో ప్రభా మరి పాస్టర్ గారు సైమన్ గారు ఆయన కుమార్తె ఈ ప్రధాన కార్యక్రమంలో తండ్రి మరి ఆ బిడ్డని ప్రభా తండ్రి మరి మీరు ఆశ్రయింపు చేసి దీవించి మరి ప్రధాన కార్యక్రమంలో తీసుకొచ్చినటువంటి ప్రతి వస్తువును మీరు ఆశ్రయింపు చేసి దీవించి ప్రభా మీరు మహిమ ఘనత ప్రభావం మీరు పొందాలని మా ప్రభువును రక్షణ చేసుకున్నాము అడుగుచున్నాము తండ్రి.
మీరున్నారు ప్రభావ స్టాఫ్లు వాక్యంలో మీరున్నారు ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని పిల్లలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నడిచినాం తండ్రి. నాయన వచ్చిన ప్రభా ఉచిత వారి కృపను పెట్టి మరి ఒకసారి మీ పాదములు ఎదురు ప్రార్థించడానికి స్వామి అయోగ్య దాసులమైన మాకు ఇచ్చిన తరుణమును పెట్టి మీకు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము. నాయన సూర్యములో సృష్టిని కలిగి చేసిన మహామోహోన్నతుల మరి ఒకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన మీరు ఇరువురిని జతపరచిపోతున్నారు. పరలోకంలో మీరు చేసిన వివాహమున ప్రభా భూమి మీద దీన్ని ప్రతిష్ఠిస్తున్నారు. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఆ రీతిగా నా ప్రభా ఇరువురిని ప్రభుత్వం వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ వాహనంలో తండ్రి ఆత్మీయంగా శారీరకంగా తండ్రి పరిశుద్ధ వాహనంలో జతపరచడానికి పరిశుద్ధపరిచిన ప్రభువానికి వందనాలు. జరిగినటువంటి ఏర్పాట్లన్నింటి బట్టి నీకు స్తోత్రాలు. శత్రు సాతానుడి యొక్క ఆటంకాలన్నింటిని కూడా తండ్రి యేసు నామములో దూరపరిచినటువంటి ప్రభువానికి వందనాలు తండ్రి. ఆ కార్యక్రమం కూడా ఘనంగా జరిగిస్తారని విశ్వాసంతో నమ్ముతున్నాం ప్రభు. కార్యక్రమాలన్నింటినీ మీరు దీవించండి ఆయన. వాతావరణం కూడా స్వాధీనంలో మీకు స్తోత్రాలు. పెళ్లి కుమారుని తరపున వారిని కూడా క్షేమంగా తండ్రి ఆయన మరి కాకినాడ ప్రాంతాన్ని నడిపించినటువంటి ప్రభువానికి వందనాలు. మహిమ ఘనత ప్రభావం నీకు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించినట్టు ఆయన యేసుక్రీస్తు మహాపరిషత్ నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకొని వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడండి. ఆయన కృపలో పెళ్లి కుమార్తెగా సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓకే బాగా చెప్తున్నా చూస్తున్నా నేను వేయండి ఏమండి ఏమండి ఓకేనండి. ఇలా చూడమ్మా.
చూడండి. రే బాబు ఓకేనండి తీస్తున్నాను. హలో ఇలా చూడండి సార్. అయ్యారు ఓకే. ఫోటో తీయమనరా? రాసుకోవచ్చు. ఓకేనండి. అటు చూడండి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా కింద ఎక్కడ
అన్న కెమెరా లేదు, వీడియో లేదా? ఇదే వీడియో, హ్యాండ్ వీడియో. కెమెరా మొన్న ఇలా రండి సార్, ఒకసారి డోర్ వేసాను సార్. సార్ ఇవ్వండి, ఇక్కడ నిలబడండి సార్. కొంచెం నవ్వాలన్నా, స్నాపం ఏం పర్లేదు. అలా ఉండమ్మా. నవ్వండి. నవ్వుతానే అట్టాలి. ఉండండమ్మా. ఓకేనండి. పరిశుద్ధ వాక్కులు తండ్రి జతపరచబడడానికి తీసుకెళ్తున్న ప్రభాని ఆశీర్వాదం దీవిన మెడకు దయచేయండి ప్రభు, ఎంతవరకు కాపాడి భద్రపరిచి అన్ని విషయాల్లో తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నువ్వే దీవించి ఆశీర్వదించమని, దీవుని సమృద్ధిగా దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సార్ మీకు సైడ్ లాగండి సార్. వెళ్ళినాడండి, ఎందుకంత స్పీడ్ రండి. స్పీడ్ వెళ్ళిపోతున్నారు.
దిగిరా బాబు. ఓకే సార్ సైడ్గా ఉండండి. ఈ రోజున మా ప్రభుత్వ కుమార్తెగా అలంకరించబడి వివాహం ప్రభు ప్రవేశిస్తూ ఉండగా ఈ దైవ ఎక్కువ సమయం తీసుకొని వివాహం గురించి మనం తెలుసుకోవాల్సినట్టుగా దేవుని ఆశామాషిగా గ్రహించేది కాదండి. దేవునికి ఒక సంకల్పం ఉంటుంది. అనాది కాలంలో విలువలను కోరి ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ భూమిపై జరిగించవలసిన ప్రతి దాని కూడా ఒక ప్రణాళికతో ఆయన అనేక పరిచయం కొనసాగిస్తున్నాడు. కనుక మానవుడిని సృష్టించిన తర్వాత మొట్టమొదటిగా ఆదాము సృష్టించాడు. తోటలో తర్వాత హవ్వను సృష్టించాడు. ఆదాము నుండి ఆ పక్కన ఆయన ప్రారంభోత్సవం ఆ ఏడు తోటలో చేశాడు. కనుక
ఈ రోజున మనము పాల్గొనవచ్చుకుంటున్నాం. ఇర్మియా గ్రంథం 29:5వ వచనం దయచేసి చదవండి. ఇల్లు పట్టించుకొని వివాహం చేసుకోవాలి కనుక కుమారులు కలిగిన వారు కుమార్తెలను వారి వివాహం చేయటకు చేయండి. మీ కుమార్తెలను పురుషులను సంపాదించండి. మీ కుమార్తెలకు పురుషులను సంపాదించండి. ఇంకా ఇవాళ లేఖనాన్ని బట్టి చూస్తే దేవుని యొక్క సంకల్పన నరుడు ఒంటరిగా ఉండుట మంచి తెచ్చుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని ఆత్మలో మన ఆది తల్లిని సృష్టించినటువంటి ఈ ఒంటరిగా ఉండే వ్యవస్థాన్ని చాలా బాగుంటారు. వారు ఆలోచించారు నరుడు ఒంటరిగా ఉండుతారు ఏదైనా లేక పరిశుద్ధమైనది కాదు, నిర్దోషమైనది కాదు, మహిమ సంగమగా ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొని చూస్తే దేవుని యొక్క సంకల్పము వివాహం. రెండవది చూస్తే సంఘములకును క్రీస్తు ప్రభు యొక్క సంఘములకును మరి క్రీస్తుకు ఉండే సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటున్నారు. కొత్తబడేటువంటి సమూహంలో కుమార్తె అలంకరించినటువంటి సంకల్పంగా మమ్మల్ని చేస్తూ ఉంటారు. అయితే మనం ఎంతవరకు ఆత్మీయంగా ఉంటున్నాం దేవుని యొక్క దేవుని హృదయం ఇంతవరకు ఆ సంఘములు దేవుని మహానుభావ కుమారుడు మీరు వధువులుగా ఉన్నారు. ఈ క్షణాల్లో దంపతులుగా వారు నిర్మించబడుతున్నారు. నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకు వివాహాలు చేసుకోవాలంటే మానవుని యొక్క ఆశలు పెట్టి ఎదురుతో ఆదాము ఆ అధికం యొక్క ఆత్మ పరిణామంలో మానవుడు వివాహం చేసుకోవాలనేటువంటి పురుషుడు ఆద్య ఘటకం కలుగ భూమి మీరు పరిస్థితి బ్రహ్మనైనప్పుడు పట్టక కోరుకునేటువంటి అగ్నినాన్ని పురుషుడు ఆద్య ఘటకం అంటే అగ్ని దగ్గర ఉంటే ఏమవుతుంది? అది కలిగి ఉండదు. రాస్తూ ఉంటున్నారు. మీరు మీ కుమార్తెకు పెళ్లి చేయాలంటున్నారు. పురుషులను మరి దయచేస్తూ ఉంటున్నారు వివాహం చేసుకోవాలని. కనుక నేను రామాయపట్నంలో జరిగాను. అవివాహితులుగా ప్రభు యొక్క పరిచయంలో పాల్గొంటూ ఉంటున్నప్పుడు ఒక సహోదరుడు నాతో సేవకులు పెద్దవాళ్ళు నన్ను అవివాహితులుగా చూసి బతుకుల కార్యాలు వివాహం చేసుకున్నారని ఆ వివాహం గురించి ఆయన తెలియజేస్తున్న దేవుని యొక్క ఆ వివాహం పరిశుద్ధముగా పెళ్లి కుమార్తె సంఘం ఆత్మీయ పెళ్లి కుమార్తెలు రమ్మని పిలుచుకుంటుంది. దేవుడు మనను ఒక రోజున ఆ పరలోకపు విందులో వివాహం అనేటువంటి అవి పరిశుద్ధమైనటువంటి అందరిలో 3 సార్లు ప్రకటన చేసి అందరికి తెలియజేసిన తర్వాత ఈ పరిశుద్ధ సంస్కారమైనటువంటి వివాహాన్ని ప్రభుత్వ వారి అతిథులతో లైసెన్స్ పొందినటువంటి ఆ కాపురులు దైవ సేవకులు ఈ వివాహం తెలియజేసుకుంటారు. ప్రియమైనటువంటి వారు మహాప్రభు క్రైస్తవ వేదాంతని ఈ యొక్క సంసార జీవితాన్ని గురించి సంసారము మహాసాగరం అన్నారు. సంసారమే సాగరంగా వర్ణిస్తున్నారు. కానీ క్రైస్తవ వేదాంత మహిళ కార్మికులకి
12 గోత్రకర్తల విశ్రాంతి నామకానికి కనుక ఉన్నటువంటి దేవుని వాగ్దానాలతో ఉన్నటువంటి వాక్యాన్ని దేవుడు ఈ సంసారాన్ని సుఖదాయకంగా కొనసాగించాలని నువ్వు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. నువ్వు ప్రభువుకు ఒక సాక్షిగా కుటుంబము కొనసాగాలని నేను మనం చేస్తూ ఉంటున్నాను. అందువరకు వాక్యం చదివిన వేల సంఖ్యలో వివాహాలు చేసిన సందర్భాలు నేను చేసిన వివాహానికి వందలేకపోతున్నాను. కానీ వివాహంలో ఒక అమ్మాయి ఉపాధ్యాయులుగా ఉద్యోగం ప్రతి నెల ఇస్తూ ఉండే, దశమ భాగం దేవుడికి అర్పణగా చూస్తూ ఉండే. వివాహం చేసుకున్న తర్వాత ఆమె యొక్క పరిస్థితి మారిపోయింది. వివాహం చేసుకుని ఏ భక్తితో కాపురం చేస్తుందో ఆయన విశ్వాసంలో బలహీన కనుక దేవుని కానివేస్తానికి ఏ బుద్ధి ఉందా లేదా, మన కాయ కష్టం అనేది సంపాదించుకుంటే దేవునికి వచ్చిన అవసరం లేదని అర్థం వచ్చాడు. ఆ కష్టం భాగాన్ని ఆదేశింది. దేవుని మందిరానికి దేవుని మందిరానికి వైపు ఉన్నపాడుతుంది దేవుని యొక్క ఇలాగ తప్పుదారు పట్టించేటటువంటి లౌకిక దుష్టత్వం సంస్కారం చేసేటప్పుడు ప్రియమైనటువంటి వారు ఎటువంటి దుర్గతి అనుభవించవలసి వస్తుందో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కనుక ఇరువురు కలిసి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. తెలియజేసి ఊహించాలని ఆశిస్తూ ఉంటున్నాను. మన విశాఖపట్నం నగరంలో అరుకు వ్యాధి చెందటువంటి ఏజెన్సీ ప్రదేశం ఉంది. అక్కడ 1947వ సంవత్సరంలో ఈ బాప్టిస్ట్ మిషన్ వారు తమ యొక్క సువార్త పరిచయం అని ఒక మాస్టర్ గారిని పంపించారు. అది 1950వ సంవత్సరం నాకు బాగా జ్ఞాపకం. ఎందుకంటే ఆయన కలిసి ఆ పరిచయంలో పాల్గొనేటువంటి అనుభవాలు. నేను సేవకుడిగా అభిషేకించడం వాక్యం చెప్పడానికి ప్రతి సంవత్సరం కూడా నన్ను ఆహ్వానిస్తూ ఉండేవారు. గిరిజన ఒక సంవత్సరం అయితే మార్చి నెలలో ఆహ్వానించారు. ఈ శిలాకాలం చాలా 9:30 10 గంటల అయ్యే వరకు కూడా బయటకు రాయం, అందరి చలిగా ఉంది. అలాంటి పరిస్థితి మార్చి నెలలో ఈ సువార్త సభలు పెట్టి నన్ను ఆహ్వాని వారు ప్రభుత్వం విశ్వసిస్తే బాగుంటుంది. నేను చివరి సందేశం ఆ చివరి మాట సరి రావట్లేదు. చాలా జలుబు డబ్బుతో ఇబ్బంది పడుతుంటే నీకు మళ్ళా ఒక సందేశం ప్రజలకు నాకు ఇచ్చిన అవకాశం వారు నన్ను స్వస్థపరచడానికి ప్రభుత్వం అడుగుతున్నాను. కానీ ఆ సమయంలో ఆయన వేసినటువంటి ఆ చెందలు చిన్న అక్కడ రకమైనటువంటి 60 నిమిషాలు 60 నిమిషాలు ఉంటాయి. అక్కడికి ఒక చిన్న మొక్కలు తీసుకువెళ్ళే ఆ చిన్న మొక్కను 3 ఆకులు కోసాయి. 3 ఆకులు కోసిన పెళ్లి కుమార్తె వచ్చిన దేవుని గురించి మాట్లాడమని బయటపడుతున్నాం. అది 2 చేస్తున్నాం మనం తల్లి నారదముని
పెట్టిన దీవించిన ఆశీర్వదించిన ప్రభావ ఇక ముఖ్యంగా ప్రభావ వధువాన్ని దీవించిన ఆశీర్వదించిన ప్రభావ నాయన ప్రభావ నాయన దేవుడి జనబాజు మనసులను వేయించిన ప్రభావ ఇదిగో ప్రభావ ఏ వారంలో ప్రభావ అతను రచించి వరించండి ఆది నుంచి అంతం వరకు ప్రభావ ఏ ఒడుగు రాకుండా ప్రభావ ఈ వారం అందరినీ ప్రభావం ఆశీర్వదించిన దీవించమని ఇదిగో తల్లి మూడు వచ్చి పెట్టిన అందరికీ వందనాలు రచించుకోండి ఇదిగో ప్రభావ నన్ను చిన్న ఏసీ పరిస్థితి నామం వేడుకుంటున్నామా దయచేసి అందులో మౌనంగా ఇటువంటి తెలియకుండా శ్రద్ధగా ఉండాలని మనం చేస్తా ఉన్నాం. క్రైస్తవ వివాహమునకు పరిశుద్ధ వివాహం అని పేరు. క్రైస్తవ వివాహాన్ని పరిశుద్ధ వివాహము అంటారు. ఎందుచేతంటే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వివాహమును పోలినటువంటి వివాహము ఈ వివాహం. జాగ్రత్తగా రెండు మాటలు వినాలి. ఒక్కొక్క దేశంలో పెళ్లిళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు. ఆఫ్రికా దేశంలో పెళ్లి చేసుకునే ముందు పెళ్లి కొడుకుని బాగా చెక్కబాలేస్తారు. రాత్రి వాడు కట్టుకోవాలి. ఎదురు తిరిగితే పెళ్లి చేయదు. పెళ్ళి అంటే మాటలు కాదురా, చాలా ఓపిక సహనం ఉండాలి అని పెళ్లి కొడుకుని బాగా బాగుతారు. అదొక పద్ధతి. ఆ దేశంలో అలా చేసుకుంటారు. న్యూజిలాండ్ దేశం ఉంది. నేను ఆ దేశంలో ఉన్నాను చాలా కాలం. న్యూజిలాండ్ దేశంలో పెళ్లి చేసుకునే ముందు పెళ్లి కొడుకుని మంచి సెంటర్లో తాళ్ళతో కట్టేస్తారు. మంచి జగదాంబాల సెంటర్లో ఏదో స్తంభానికి తాళ్ళే కట్టేస్తారు. వాడు అందరినీ పోయేవాడు అందరినీ బతిమాలుతాడు. బాబు ఎప్పండి 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 అని. ఎవరైనా ఇంటే తనడానికి మళ్ళీ పక్కన 10 మంది ఉంటారు. అంటే అర్థం ఏంటంటే పెళ్ళి అవుతుందంటే నీ పని కట్టేస్తున్నారా నేను, ఇక నీ ఆర్డర్ సాధు అని వాళ్ళకి అర్థం అనమాట. అక్కడ ఆ దేశాన్ని ఒక్కొక్క దేశంలో పెళ్లి ఒక్కొక్క లాభం చేసుకుంటారు. మన దేశంలోనే అరకు ప్రాంతంలో ఏడుస్తుంది. ఆ సంఘటన తర్వాత ఎవడెక్కడ పోయాడో చూసుకుని తల్లిదండ్రులు ఏదో మేకని పట్టుకుని లేకపోతే డబ్బులు పట్టుకుని వెళ్ళి అతనికి ఏదో వేసి మొత్తమే తర్వాత పెళ్లి చేస్తారు. అదో టైప్ పెళ్లి. ఇప్పుడు మనం చేస్తున్న పెళ్లి పరిశుద్ధ వివాహం. ఎందుకంటే ఇది దేవుడికి యేసు క్రీస్తును ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రభువు పెళ్లి చేసుకోబోతున్నాడు. మన భారతదేశంలో మనందరికీ తెలిసిన సత్యం ఏంటంటే దేవుడు పెళ్లి చేసుకుంటాడని. దాన్నే కేవలం వారి వివాహ వ్యవస్థ అంటారు. ద కాన్సెప్ట్ దట్ గాడ్ గెట్స్ మ్యారీడ్ is the fact that knows to India from ancient times. చాలా పురాతన కాలం నుంచి భారతదేశానికి తెలిసిన సత్యం ఏంటంటే దేవుడు పెళ్లి చేసుకుంటాడు. మిగిలిన దేశాలు తెలియదు ఆ సత్యం. అందుకనే భారతదేశంలో సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి అని సీతారాముల పెళ్లి చేస్తారు. పార్వతీ పరమేశ్వరుల పెళ్లి చేస్తారు. సాదృశ్యంగా భారతదేశంలో దేవుడు పెళ్లి చేసుకుంటాడని తెలుసు, కానీ భారతీయులకి పెళ్లి కూతురు ఎవరో తెలియదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. భారతదేశానికి దేవుడు పెళ్లి చేసుకుంటాడని తెలుసు, కానీ పెళ్లి కూతురు తెలియక పెళ్లి చూద్దామని అంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడంటే నిన్నే పెళ్ళాడుతా. సీరియల్ మీకు జ్ఞాపకం ఉంటారు. నిన్నే పెళ్ళాడుతూ నువ్వు సిద్ధపడు, నువ్వు ముస్తాబు. నా రక్తంలో నీ వస్త్రాలను దుద్దుకుంటే నువ్వు దేవుని వధువు సంఘంలో నువ్వు చేరితే నిన్ను మధ్యాకాశంలో వివాహం చేసుకుంటారని దేవుడు పిలిపిస్తున్నాడు. సో క్రైస్తవ్యం అంటే మాటలు కాదు, దేవుడిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పిలుపున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. రెండు చేతులపై దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో గాస్పెల్ ఈజ్ an invitation to the wedding, to the wedding of the very God himself who has been the creator. మన సృష్టికర్త అయిన దేవుణ్ణి పెళ్లి చేసుకోవడానికి పిలుపు క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెళ్ళంటే అందరికీ సాధ్యే. హల్లెలూయా. పెళ్ళి అవడం అనుకుంటారన్నా ఈ సీన్ చూసి నేను ఎప్పుడు అలా కూర్చుంటానా అనుకుంటారా. పెళ్ళి
మంచి పెళ్లి దేవుని నామంలో జరుగుతూ ఉంది. పెళ్లి మీద ప్రసంగం చేయాలంటే ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. పెళ్లి అంటే ఫస్ట్గా ఈడు జోడు కుదరాలి. ఏం కుదరాలంటే చూస్తారు అమ్మాయి ఎలా ఉంది, అబ్బాయి ఎలా ఉంది. నేను మా ఆరోగ్యం చేసుకున్నప్పుడు అందరూ అన్నారు కార్మికుడికి తోట పడ్డాను. దేవుడికి చూస్తారు పెళ్లి కొడుకు ఎలా ఉంది, పెళ్లి కూతురు ఎలా ఉన్నారు. ఒకసారి బాగా లావాడినట్టు పెళ్లి కొడుకు ఏమో చాలా సన్నమాట బాగుపడాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆవిడ మీద కాల్ చేసి అడుగుతుందంటే ఆవిడ మీరు ఎంతమంది అర్థం అన్నారు. అమ్మ నువ్వు కాలు తీస్తే ఇద్దరు లేకపోతే అక్కడే ఉంటున్నాడు అంటే నువ్వు కాలు తీయకపోతే పోతానే అన్నాడు. అంత పండాలి అలా ఉండకూడదు. సంబంధం చక్కగా నీడు చూడు జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. పిల్లరా పెళ్లిలో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎక్కడో పెరిగిన వాళ్ళు వేరు వేరు స్థలాల్లో పెరిగిన వాళ్ళు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అయ్యేలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎదుర్కోవాలి. ఒకసారి కొత్తగా పెళ్లి చేసుకున్నారట. పెళ్లి కొడుకు ఏమో పల్లెటూరుట, పెళ్లి కూతురు ఏమో పట్టణంలో చదువుతున్నాడు. పెళ్ళి అయిన తర్వాత అత్తగారిని తీసుకెళ్తున్నాడట. సరిగ్గా కోతలు కోసేసి ఉన్నాయట. ఆ పెళ్లి కూతురు అంటుందట పట్టణంలో చదువుకున్నారు కదా, పట్టణంలో పెరిగింది. ఏమండి కత్తిరితోటి ఎంత చక్కగా కత్తిరించారో చూడండి పొలాలంటున్నాడు. ఈడనంటే కత్తిరి కాదే పొడవలను ఉన్నది, దాంతో కోస్తారు. నేను నిన్నదాకా కోతలు కోసాను అన్నాడు. ఆవిడికి అనుమానం వచ్చేసింది. మొదట్లోనే పెళ్ళైన కొత్తలో మాట్లాడలేదు. నేను కత్తిరంటే పొడవలు అన్నాడు. ముందు ముందు మా కాపకాలం ఉండదు. అబ్బాయి ఇప్పుడే మొక్కాలి అని ఓ కత్తిరి అంటదంట, ఈ పొడవలు అంటాడంట, కత్తిరి అంటుందంట, పొడవలు అంటుందంట. ఈలోపు కాలువ దాంట్లారంట. కాలువ సరిగ్గా బ్రిడ్జి మీద నిలబడి నేను కత్తిరి అంటున్నాను నమ్మాలి, ఒప్పుకుంటావో ఒప్పుకోవాలి అన్నదంట. కత్తిరి కాదు, నేను నిన్నదాకా పక్క కూర్చుని నేను ఎలా ఒప్పుకుంటాను, పొడవలు అంటాడంట. అంతే దూకేసిందండి. దూకేసి నీళ్ళు తాగేసి మునిగిపోయి పైకి వచ్చి మళ్ళీ కత్తిరి అంటున్నాను తప్ప పొడవలు అంటలేదు. అంత ముండోలు ఉంటారు కొంతమంది పిల్లలు. 5 గొడవలు వచ్చినప్పుడు అంతవరకు లాక్కోకూడదు, తెగిపోయే వరకు లాక్కోకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పడం లేదుయా. వాన వస్తున్నా మనం ఇంకా వస్తానే ఉన్నారు. మంచిది. పెళ్ళైన తర్వాత మా ఇద్దరికి గొడవ రాలేదు అన్నప్పుడు ఎవరు ఉంటారని చరిత్రలో ఎవరు చేయగలండి. పెళ్ళి అయిన తర్వాత మా వివాహ జీవితంలో గొడవ రాలేదు. దేవుడికి స్తోత్రం. కొత్తగా పెళ్ళి అయిన తర్వాత మరి ఏం గొడవ వచ్చిందో తెలియదు కానీ ఆ పెళ్లి కూతురు అన్నట, నువ్వు నా మంచం మీద పడుకోకపోయింది, మా అత్తగారు మా అమ్మగారి తెచ్చుకున్నాను, కింద పడుకోవాలన్నాడు. గొడవ వచ్చింది. వీడి పాప ఆయన సార్ తెచ్చుకున్నారు కదా, కింద పడుకున్నాడు. కింద పడుకున్న మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంట, మంచం దిగితే కానీ నవ్వా నేను కదా కొన్నాను, నవ్వాకు వచ్చాను. అంటే నవ్వాలి ఏంటంట, మంచమేమో ఆపండి. చిన్న చిన్న గొడవలు వస్తాయి. ఆ గొడవలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మళ్ళీ అసలు పాస్టర్ గారికి అనుమానం వచ్చింది. ఇంత ఖరీదు పెట్టి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు, చాలా ప్రేమతో పెళ్లి చేసుకుంటారు, మూడు ఎందుకు చేస్తారు, అసలు గొడవలు ఎందుకు వస్తాయి? గొడవలు రాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాని ఎలా ఉండాలని ఆయన చాలా ప్రార్థనాత్మకంగా రీసెర్చ్ చేసి ఏం కనిపెట్టాడని తెలుసండి. పెళ్లి కొడుకు చెవుడు అయ్యింది, పెళ్లి కూతురు గుర్తు అయితే ఆ కాపురం బాగుంటుంది. బెస్ట్ మ్యారేజ్ ఈజ్ పాసిబుల్ బిట్వీన్ ఎ డెఫ్ హస్బెండ్ అండ్ ఎ బ్లైండ్ వైఫ్. పెళ్లి కొడుకు చెవుడు అనుకోండి, ఎందుకు కూడుకున్నా తిరుగుకున్నాడు, వినపడితే కదా బాగుపడాడు, బాగుపోతే కదా పడ్డాలి. చెవుటోడు పెళ్లి కూతురు గుర్తు అనుకోండి, వీటి కొట్ల ఏం పర్లేదు, మనసు జాగ్రత్తగానే ఉంటుంది. కనపడింది అలా కొనమంటారు కానీ కనపడితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడి బిడ్డ 12 అయిపోతుంది. జాగ్రత్తగా women must be blind to the attractions of this world, and whereas the husband shall be deaf to the murmurings of the wife who are weak vessels, they are to keep it in mind. దయచేసి పెళ్లి కుమారుడే చేసి సౌండ్ లేదు, వాటర్ లేదా అంటే అనగా
పిల్లరా దయచేసి త్వరగా వివాహం జరిపినా మీరు చాలా తొందరగా ఉన్నారు. అలాగంటే కొందరు మీరు భార్యాభర్తలు ఇరువురు తమ జీవితకాలంలో ఒకరికొకరు తోడుగా నుండి కలిమి అందులో లేమి అందులో ఇరువురు తమ జీవితకాలం అంతయు ఒకరికొకరు తోడుగా తోడుగా ఉండి కలిమి అందులో లేమి అందులో పరస్పర సహాయ ఆదరణలు కలిగించుకున్నట్టు వివాహము నిర్ణయించబడ్డది. రెండవది, దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్లునైనా సహజ కోరికలను అపేక్షలను దేవుడు పవిత్రపరచి యుక్తముగా ప్రయోగించినట్లు వివాహము నిర్ణయించబడ్డది. మూడవది, కుటుంబంలో పిల్లలు కలిగి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందరి విశ్వాస ప్రేమ జ్ఞానములందు పెంచబడినట్లు వివాహము నిర్ణయించబడ్డది. నాలుగవది, వివాహము ఘనమైనదిగా ఎంచుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఈయని నిర్ణయింపబడ్డది. పెళ్లి చేసుకోవడానికి గల కారణాలు ఇప్పుడు నేను మీకు మనం చేశాను. ఇలా ఒక ప్రకటన నేను చేస్తా ఉన్నాను. దయచేసి ఆహ్వానికులందరూ వినవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ స్థితిలో జతపరచబడుతూ వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ మీరు వివాహం ఆడాలని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడు వెల్లడి చేయవలెను. లేని ఇక మీదట ఎన్నటిని కోరకుండవలెను. ఈ ఇరువురు చదవపరచబడకూడదని ఏదైనా న్యాయమైన హేతు ఉన్నట్లయితే ఇప్పుడే కనుపరచవలెను. లేని అన్నిటికీ కోరకుండవలెను. అమ్మా మీ ఇద్దరికి గొప్ప ప్రార్థన చేస్తున్నాను. ఈ వివాహ వ్యవస్థలో జతపరచబడకూడదు. హేతు ఏదైనా మీలో ఎవరికైనా ఉండగల దాన్ని ఇప్పుడే తెలియజేయాలి. బలవంతంగా చేసుకుంటావా, సత్కాలు అన్నారా, లేకపోతే అబ్జెక్షన్ ఏమన్నా ఉంటే తెలియపరచాలి. Is there any objection for you both to get married? Jordan? No. Any objection? Thank you very much. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వశక్తిలో మిగిలి కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నేల మట్టి నుండి నన్ను నిర్మించి వారి దాస్యాలలో ఊపిరిని ఊది నరుడు జీవనాత్మక నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన సాటి అయిన సహాయం అనుగ్రహించి వివాహ వ్యవస్థను నన్ను ఏర్పరిచినందుకు కారణంలో వివాహం ద్వారా దాన్ని స్థిరపరిచినందుకు గణపరిచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో జతపరచబడబో బిడ్డలను దీవించండి, వారు చేయబోయే ప్రమాణాలను మీరు దీవించండి. ఆయన పొందులని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఏలోషువను నీవు లిల్లీ ఎస్తేర్ రాణి అనే ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను మాత్రమే హత్తుకొని ఉన్నవా? వెరీ గుడ్. అమ్మా, లిల్లీ ఎస్తేర్ రాణి అను నీవు ఏలోషువను ఈ పురుషుని నీ భర్తలుగా చేసుకొని ఇతరుని మాత్రమే హత్తుకొని ఉన్నవా? హత్తుకొని ఉందరు. ఈ అమ్మాయిని అమ్మాయిచ్చేటువంటి తండ్రి కానీ మేనమామ కానీ ఎవరైనా దయచేసి ముందుకు రావాలని మనం చేస్తా ఉన్నాం. తండ్రి
తల్లి కానీ మేనమామ కానీ అమ్మాయి అలా పట్టుకోమని అలా పట్టుకోండి ఒకసారి పట్టుకోండి అలాగా. ఓకేనండి. ఏనోషు అనలేను, లిల్లీ ఎస్తేర్ రాణి అని నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను ఇటు చూస్తున్నావు అటు చూడు అటు చెప్తున్నావు మేలుకైనను అటు చెప్పు కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యలుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించున్నది ప్రమాణము చేయుచున్నాను. చెప్ప లిల్లీ ఎస్తేర్ రాణి అను నేను, ఏనోషు అను నిన్ను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. దేవుడు మీ ప్రమాణములను ఆయన సన్నిధానంలో ఉండి ఉన్నాడు. వాటిని మేమందరము సాక్షులము. పిల్లరా, మంగళ సూత్రాల కొరకు ప్రార్థన భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా వివాహాలకు గుర్తుగా ఈమె ఒకరి భార్యని గుర్తుగా ఈ బంధమును లేక ఈ మంగళసూత్రం ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో కనపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తులుగా చేసుకొనుచున్నాను. 2 నిమిషాలు ఆపుతాం కావాలంటే. ఎలా పెట్టండి నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచన చెప్పండి. స్థిరమైన ప్రేమకును సూచనగా మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరములో గలపరచి ఆస్తి అంతటిలో నిన్ను
పది భాగస్తురాలుగా చేసుకొనిచున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా స్పీకర్ ఇష్టమే. ఓకే 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 సార్ సార్ ఓకే సార్ ఒకరినొకరు గౌరవించుకోవడానికి నాయన ఈ గుర్తులుగా ఉండాలని మీరు ఏర్పాటు చేసినటువంటి యాత్రలను పరిస్థితులుగా వారిని దీవించి ఆశీర్వదించి వారి నిబంధనలకు కట్టుబడి ముందుకు సాగడానికి నిలవడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడికి స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ నా ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలిభాగస్తునిగా చేసుకొనుచున్నాను. ఈ తప్పులు గుర్తుకోలేరా? తమ ప్రమాణములను ఒకరికొకరు చేసుకొని చూడగా సమాంతరము ఉన్నారు కనుక దేవుని నిర్ణయం బట్టి ఈ దేశ చట్టమును బట్టి మీరు భార్యాభర్తలని ఈ దేశం యొక్క చట్టములను బట్టి వీరిద్దరూ భార్యాభర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. I declare them as wife and husbands in the name of the Father, in the name of the Son, and in the name of the Holy Spirit, because of the authority given by the government of Andhra Pradesh to Reverend Dr. V. Stephen, who is solemnizing this marriage. Thank you. ఈ ప్రమాణములను ఈ వివాహములను మీరు ముద్రించి వారి బ్రతుకులన్నీ వారితో ఉండి నడిపించమని దీవించి మీరు ఆశీర్వదించి ఆయన దేవుని సంఘంలో బలమైన కుటుంబముగా వారిని స్థిరపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కపడవట్ల సరే మంచి పరిస్థితులైన కుటుంబముగా దేవుని సంఘంలో పరమానంద గారు పరిశుద్ధమైన పరిశుద్ధురానికి ఇదిగో మమ్మల్ని ఈ మార్గంలో సరైన మార్గంలో నడిపించింది అని ప్రభావాన్ని శ్వాసం నుంచి ఈ బిడ్డల ముందుకు సాగి ప్రమాణం చేస్తున్నారు. పరిశుద్ధుల సమాజంలో దేవుని మందిరంలో దేవుని సంఘం ఎదుట అయ్యా నీ నామములో నీ కుమారుని యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డలు జతపరచబడి ఉన్నారు ప్రభా. వారిని మీరు స్థిరపరచండి. ఈ వివాహం మీరు ముద్రవేయండి. వారి వివాహంలో మీరు ఉండి ఆయన మీరు చెప్పినవన్నీ వారు చేస్తూ ముందుకు సహాయం చేయమని ఆ కుటుంబానికి నాయకుడిగా పోషకుడిగా మంచి కాపరిగా గొప్ప కాపరిగా ప్రధాన కాపరిగా నువ్వు ఉండి వాళ్ళు తెలియజేయండి.
మానవుడంతటిగా ఉండకూడదని దేవుడు మానవుడంతటిగా ఉండకూడదని This certifies that Patra, son of Patra Sudhibabu Mule, and be released in the sound, it was soundized by Dr. Vishnu, and there are witnesses signed here. The certificate is shown to Dr. Patra. Marriage fees. This one. Okay. ఈ సభ అధ్యక్షులు సోమన్ రాజు గారికి, వివాహకర్త డాక్టర్ స్టీవెన్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు, వివాహం చేసుకున్నటువంటి ఇద్దరు బిడ్డలకు కూడా నా వందనాలను తెలియజేస్తున్నా. హల్లెలూయా. గ్రీటింగ్ చెప్పడానికి ముందుగా ఒక్క మాట మాత్రమే చెప్పి ముగిస్తాను. ఈ విషయం మనం ఒక్క నిమిషం ఆలోచన చేసినట్టు ఈ మాట చాలా పేర్లు వింటాం. నలుగురు మనుషులు కావు, ఇంకా ఇంకా ఏదో అనుకుంటారు. కానీ అసలైనటువంటి విషయం ఏంటంటే, నలుగురు ఒంటరిగా ఉన్న మనిషిని కాదు దేవుడు ఆలోచించడానికి కారణం. నలుగురు ఒక్కరిగా పని చేయలేదు. మరి ముఖ్యంగా ఈరోజు పరిశుద్ధ వివాహం జరిగింది అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాదు, పరిపూర్ణమైన వివాహం అని చెప్తాను. ఎందుకంటే కాలంగా చూసినప్పుడు ఈ మూడు వేసిన తర్వాత మనుషులు కనబడతారు. ఇక కేక్ కటింగ్కి అసలు మనుషులు అంటే చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఫోటో వెళ్ళిపోతారు, ఇది వచ్చేటప్పుడు మనుషులు కనబడతారు. ఎక్కడ భోజనాలు ఎక్కడ ఉంటారు, వాళ్ళకు ఒక కుటుంబం అయిపోయారు. అయితే ఆ ఇద్దరితోనే సంసారం లాగాలని నేను చెప్పట్లేదు. వారితో కలిసి మూడు గురించి తెలుసుకోవాలి. ఆయన మధ్య భారత
చేయవలసింది. కాబట్టి మరి మాట్లాడాలి మోకరించి మీరు ప్రార్థన చేస్తారు, ఎంతో మేలు, మీకు మంచిది, సమాజానికి మంచిది. మరి వాక్యంగా చెప్పాలంటే యవనస్తులు తీర్చి చేద్దాక నడటం శుద్ధిపరుచుకుంటున్నాను. అది దేవుని వాక్యం, దాన్ని అనుసరించడం ద్వారా, చదువుల ద్వారా, దాన్ని అనుసరించడం ద్వారానే మంచి జీవితాన్ని వారు చూపించగలరు. వారు మంచి ఆత్మీయ ఫలాలు కూడా పొందగలరు. ప్రత్యేకమైనటువంటి హెచ్చరిక చేస్తూ ప్రభు యేసు నామములో నేను చెప్పి ముగిస్తున్నాను. వివాహము అనేక వివాహాలు జరిగించిన ఒక మాట సాంప్రదాయంగా అంటే పెళ్లించుగా వివాహం అంటే ఎంత అనవస్థగా మరి వివాహానికి ఎంత చక్కగా చేసిన ప్రార్థన ఉన్నారు. అదే రీతిగా దీనికి నాకు బాగా ప్రోత్సహించి ఎంఎస్ కుమార్ బాబు గారు కుటుంబంకి ఎంతో అనేక పెళ్లి చేసుకుంటే ఏదో నా కుమార్తె పెళ్లి చాలా ఆటంకాలు అని చెప్తే ముఖ్యంగా మరి చాలా ఒత్తిడి చెందికి మన కుటుంబం బాగా వచ్చి మరి కమిటీ వారు కూడా ఎంతో ప్రోత్సహించి మరి కాపాడు కూడా అవసరంగా గ్రహించి ఇవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం కారణము. మరి పెద్దలందరూ కూడా వివాహం అందరూ కూడా మరి ఈ దినాన విశాఖ ప్రెసిడెంట్ గారు తప్పి వారికి అందరూ కూడా ప్రభుత్వం వచ్చిన అందరూ కూడా చేసే మొదలైతే విందు అందరూ కూడా ఏర్పాటు చేయబడి వండాల్సిన అందరూ కూడా ఎక్కడ వచ్చిన చేయాలి అని చెప్పాను. చక్కగా ఆయన సిద్ధపరిచారు. ఎటువంటి ప్రోగ్రాం జరగకుండా చాలా అనుకుంటున్నాను అలా జరగడం చక్కగా చేసిన ఆఫీసులు చక్కగా తీసుకున్నది. మరి కౌంటర్లు ఉన్నాయి, అక్కడ కూడా వచ్చిన వాళ్ళు తీసుకుని మరి సంఘానికి చేసే సంఘాపై గారికి సంఘాపి వారికి కోరుతున్నాను. తండ్రి మా ప్రభుత్వం చేసుకోవాలి రక్షణాము ఇదిగో ఈ సేవకుడు మా జరపబడినటువంటి సైమన్ గారి కుమార్తె స్త్రీల లోపంలో నాయన ప్రభావ ఏడు ప్రభావ సేవ గురించి డాక్టర్ స్టీఫెన్ గారి ద్వారా ఈ కార్యాలను జరిగించుకోవడానికి మొదలవుతారని ఈ సేవలను స్వీకరించి ఈ కార్యాన్ని ఘనమైనదిగాను మీకు మహిమకరంగా జరిగించుకోవడానికై ఈ స్తోత్రాలు తెలుసుకున్నాము. కానాలోహంలో ఉండి ప్రభువాలను కూర్చున్నట్లుగా వివాహంలో ప్రభువాలను వాళ్ళు మరిపరచబడినటువంటి నూతన దేవాలయం నుంచి ఎవరు బయట
బాబు ఉండండి సార్, ఒకసారి ఉండండి సార్. ప్రార్థన చేద్దాం. మీ అనాది సంకల్పాన్ని బట్టి వారి భార్య భర్తగా ఇద్దరు వారిద్దరి మధ్య వారు వెలుగుండిన యేసు ప్రభువు వారి పరిశుద్ధనామములో సార్ మీరు చేయండి సార్. అమ్మా చేయి పెట్టండి. మేడం మేడం చేయి పెట్టండి ఒకసారి. హలో ఇలా చూడండి ఒకసారి. హలో ఒకసారి చేసాను సార్. బాబు ఎలా చూడండి, మీరు ఎలా చూడాలండి? బైక్ చూడండి, అలా ఉంటుంది. అలాగే సైడ్కి వచ్చి అమౌంట్ ఒకసారి ఒక్క నిమిషం. ఓకే మాది కూడా అది
Gori.